వైశాఖ మాసం ఏకాదశిని పురస్కరించుకుని గండేపల్లిలో కొలువై ఉన్న అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గండేపల్లి గ్రామంలో 16వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని నేమాల అప్పారావు, రాఘవ దంపతులు పీటల మీద కూర్చొని జరిపించారు. తొలుత స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, ఆభరణాలు, రంగురంగుల పూలతో అలంకరించి వేదిక పైన ఆసీనులు చేశారు. ఈ సందర్భంగా పుణ్యాహవచనం, కంకణ ధారణ, రక్షాబంధన్ తదితర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి కళ్యాణ తంతును నడిపించారు. భక్తుల గోవిందనామ స్మరణ మధ్య వేద పండితులు కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం తలంబ్రాల ఘట్టం నిర్వహించారు. కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కనులారా తిలకించి పరవశించిపోయారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవం 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని, ఉదయం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, ఆఖరి రోజున స్వామివారి ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నమస్కారం చేసుకోండి స్వామివారికి. ఓం శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తి మరాచార్య పురోగమైః గుణాత్మనే